say a few verses on Srimati Radharani, her glories. Actually, even we are not qualified even to glorify her. రాధారాణి గురించి, రాధారాణికి దివ్యమైనటువంటి గుణగణాల గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాము. వాస్తవంగా చెప్పుకోవాలంటే రాధారాణి గురించి పొగడడానికి మనకి ఎటువంటి అర్హత లేదు. Only by the blessings of Guru Maharaj and Srila Prabhupada we can say few words. Otherwise even you cannot utter Radharani's name. ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాదం వల్ల మన యొక్క ఆధ్యాత్మిక గురు మహారాజ్ యొక్క దీవెనల వల్ల మనం రాధారాణి గురించి కాస్త మనం మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ లేకపోతే రాధారాణి గురించి మాట్లాడుకోవటం మాట ఉంచి రాధా అనేటువంటి ఈ పేరును పలకడానికి కూడా మనకు అర్హత లేదు. That's why she has the name as Veda Gopya. Even she is hidden in the Vedas. అందుకని ఏమన్నారంటే రాధారాణి గురించి చెప్పేటప్పుడు వేద గోప్య అన్నారు. వేదాలలో కూడా రాధారాణి యొక్క ప్రస్తావన గోప్యంగానే ఉంది, తెలియదు. She is the Sarva Lakshmi. She is the cause of all the Lakshmis. అలానే రాధారాణిని సర్వలక్ష్మి అంటారు. అందరు లక్ష్మీదేవతలందరికీ కూడాను మూలమైనటువంటి లక్ష్మి. She is the Adi Lakshmi. She is the origin of all the Lakshmis. అలానే ఆదిలక్ష్మి అని కూడా, ఎందుకంటే అందరికన్నా అసలు సిసలైనటువంటి లక్ష్మీదేవి రాధారాణియే కాబట్టి రాధారాణిని ఆదిలక్ష్మి అంటారు. One verse from Padma Purana, Uttarakanda, Lord Krishna to Narada Muni. పద్మపురాణ ఉత్తరకాండంలో కృష్ణుడు నారద మునికి చెప్పినటువంటి శ్లోకం. సత్యం సత్యం పునఃసత్యం రాధాకృష్ణం నా వాచ్యతే నాణ్యతయో సమం లోకే సత్యం సత్యం మురానని. ట్రాన్స్లేషన్: ఓ నారద, దిస్ ఇస్ ద ట్రూత్, ది ట్రూత్, ది ట్రూత్ అగైన్ ఐ సీ. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ శ్రీమతి రాధారాణి. In this world, nothing is equal to Radharani, and nothing is higher than Srimati Radharani. నారద మనకి శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. నారద, నేను చెప్తున్నాను, నాకు రాధారాణికి ఎటువంటి వ్యత్యాసం లేదు, ఇద్దరూ ఒక్కటే. రాధారాణికి సమానమైనటువంటిది ఈ సృష్టిలో ఎవరూ లేరు, రాధారాణి కన్నా కూడా అధికులు ఈ సృష్టిలో ఎవరు లేరు. One more verse from Padma Purana, again Uttarakanda. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య మే శృణుద్విజ నాహం నందే నా వా గోపే వ్రజానుగానషు సత్యం జామి. In the translation, O Brahmana, Narada, hear my words. This is the truth, the truth, the truth. Again I say, Radharani is most dear to me among all the gopis. She is my very life and soul. I may leave Nanda Maharaj, I may leave other gopas and even other gopis, but I can never leave Srimati Radharani. ఇది ఈ భగవంతుడు కృష్ణుడు ఈ వాక్యాన్ని నారద మునితో చెప్తూ ఏమంటున్నాడంటే, ఇది సత్యము సత్యం ముమ్మాటికి సత్యం అని చెప్పాడు ఇంతకు ముందు శ్లోకం. ఈ శ్లోకంలో కూడా మళ్ళీ అదే, ఇది నేను చెప్పేది సత్యం, ఇది సత్యము ముమ్మాటికి సత్యం నారద బ్రాహ్మణ. అదేమిటంటే, నేను ఈ మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి భక్తులందరిలోకి వెళ్ళా, రాధారాణి అంటే నాకు అత్యంత అత్యంత ప్రియమైనటువంటి భక్తురాలు. అంతకన్నా కూడా ప్రియమైన భక్తులు నాకు ఈ సృష్టిలో ఎవ్వరు లేరు. ఇంకా చెప్పాలంటే, నేను నందమహారాజునన్నా వదిలిపెట్టేయచ్చేమో, నందమహారాజునన్నా నేను వదిలిపెట్టేయచ్చు, గోపబాలునన్నా వదిలిపెట్టేచ్చేమో, గోపికలన్నా వదిలిపెట్టేచ్చేమో, కానీ రాధారాణిని మాత్రము ఎప్పుడు నేను వదిలిపెట్టి ఉండను అని చెప్పేసి, ఇది సత్యం సత్యం నారద ముమ్మాటికి సత్యం అని చెప్పి చెప్తున్నాడు కృష్ణ. Why? She is the topmost devotee. Radha. Ra means Rasamandala. Da means Dabamana. Rasamandala is the place where Rasa dance happens. Da means Davamana, running. The moment she manifested from Lord Krishna, she started running. Ran to the garden of flowers. She picked the flowers, came running and started worshipping Lord Krishna. The moment she manifested, first thing is worship. Aradhana. From Aradhana comes Radha. రాధారాణి భగవంతునికి ఎప్పుడు కూడా సేవ చేయడం అనేటువంటిది మాత్రమే తెలుసు. అందుకే సర్వోత్కృష్టమైనటువంటి భక్తురాలు అని చెప్పి చెప్పడం జరిగింది. రాధ అనే పేరులోనే ఉంది. రా అంటే రాసమండల, ధా అంటే ధావమాన. రాసమండల అంటే భగవంతుడు దివ్యమైనటువంటి లీలలు చేసేటువంటి
భగవద్ లీలా ప్రదేశం అది. దా అంటే దావం అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళడం. ఎప్పుడైతే రాధారాణి భగవంతుడి నుంచి ఉద్భవించిందో, ఉద్భవించగానే పరిగెట్టుకుంటూ పూల తోటకు వెళ్ళింది. వెళ్ళి భగవంతుని కోసం, కృష్ణుడి కోసం పూలు సేకరించి తీసుకొచ్చి కృష్ణుడికి ఆరాధన చేయడం మొదలుపెట్టింది. భగవంతుడి నుండి ఉద్భవించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పూలు సేకరించి తీసుకొచ్చి కృష్ణుడికి ఆరాధన మొదలుపెట్టింది. కాబట్టి ఆరాధన అనే పేరులోనే రాధ అని ఉంది కాబట్టి ఆ పేరే రాధారాణికి సార్థకమైంది. One more verse from Chaitanya Charitamrita, Adilila. Haladinara Sara Prema, Prema Sara Bhava, Bhavere Paramakasta, Nama Mahabhava. Translation by Srila Prabhupada. The essence of Haladini Shakti is Prema. The essence of Prema is Bhava. And the highest limit of Bhava is Mahabhava. This is embodied only in Srimati Radharani. ఇక్కడ చైతన్య చరితామృత ఆదిలీల నుంచి ఒక శ్లోకం ఏం చెప్తుందంటే, ఆ భగవంతుని యొక్క ఆహ్లాదిని శక్తి యొక్క సారం ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమ యొక్క సారము భావం. భావం యొక్క సారం ఏంటంటే మహాభావం. ఆ మహాభావం యొక్క భక్తిలో మహాభావ దశ యొక్క మూర్తీభవించిన స్వరూపం ఎవరు అంటే రాధారాణి. Last verse from Brihad Gautamiya Tantra. Devi Krishnamayi Prokta Radhika Paradevata Sarvalakshmi Mayi Sarva Kanti Sammohani Para. Translation. Radhika is Krishna's very energy, the supreme goddess, the origin of all Lakshmis, the embodiment of all beauty, and the one who enchants even Lord Krishna. బృహద్ గౌతమి తంత్రం నుంచి ఒక శ్లోకం ఏంటంటే, రాధారాణి అదృష్ట దేవత. చెప్పాలనంటే అదృష్ట దేవతకు అందరూ కూడా కొలిచేటువంటి లక్ష్మీదేవత ఎవరైతే ఉన్నారో, భగవద్ధామలో ఉన్నటువంటి ఆ లక్షల కొలది లక్ష్మీదేవతలందరికీ కూడా మూలమైనటువంటి ఆది లక్ష్మీదేవత ఎవరు? రాధారాణి. ఆ రాధారాణి ఈ సృష్టిలోనే సర్వోత్కృష్టమైనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని కలిగి ఉండి, దేవదేవుడైనటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని కూడా తాను తన యొక్క సేవల చేత ఆకర్షిస్తుంది అని ఈ శ్లోకం చెప్తుంది. And also today is appearance day of Vishaka Devi, the Gopi. అలానే ఈరోజు విశాఖదేవి ఆవిర్భావ మహోత్సవం కూడా. Right? Radharani is Ashtasakis. You see every day on the altar, they're the main Sakis of Srimati Radharani. And among them, Lalita Devi is number one. Then comes Vishaka Devi. ప్రతిరోజు మనం గర్భగుడిలో దర్శించేటువంటి రాధా గోవింద అష్టసఖి వృంద. ఆ అష్టసఖులు 8 మంది రాధారాణికి వీళ్ళు అత్యంత సన్నిహితమైనటువంటి గోపికలు. ఈ 8 మందిలో మళ్ళీ అత్యంత సన్నిహితమైనటువంటి వాళ్ళుగా చెప్పబడేటువంటి వాళ్ళు లలితాదేవి మొదట, తర్వాత విశాఖదేవి. So Vishaka Devi, let us see her history. విశాఖదేవికి చరిత్ర ఏమిటి, పుట్టుపూర్వోత్తరాలు చూద్దాం. Her mother's name is Sudakshina and her father's name is Pavan Gopa. విశాఖదేవి తల్లిదండ్రులు సుదక్షిణ, పవన గోప. Her bodily complexion is like lightning and her cloth is decorated with stars. మెరుపు దేహవర్ణాన్ని కలిగి ఉండేటువంటి విశాఖదేవి ఎప్పుడు కూడా చుక్కలు ఉండేటువంటి వస్త్రాలను ధరిస్తుంది, అంటే చుక్కలు అలంకరించబడిన వస్త్రాలను ధరిస్తుంది. Her kunja is the color of clouds. Her bhava is Swadhina Bhartrika. విశాఖదేవి నివసించేటువంటి నికుంజ వనం ఏదైతే ఉందో బృందావనంలో, ఆ నికుంజ వనం నీలి మేఘ వర్ణంలో ఉంటుంది. భగవంతుని కృష్ణుడికి తాను సేవ చేసేటప్పుడు విశాఖదేవి స్వాధీన భార్తృక అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి భావాన్ని ప్రదర్శిస్తుంది. She is an expert mridangam player and her seva to Radhakrishna is offering beautifully scented items like chandana, camphor, agaru, etc. విశాఖదేవి మృదంగం వాయిద్యంలో ప్రవీణురాలు. రాధాకృష్ణులకి ఎప్పుడు కూడా వైభవపేతమైనటువంటి వస్తువులను సమర్పించేటువంటి సేవ చేస్తూ ఉంటుంది విశాఖదేవి. అంటే కర్పూరము, చందనము, అగరు ఇలాంటి ఈ సుగంధభరితమైనటువంటి వాటన్నిటిని కూడా రాధా గోవిందులకు, రాధాకృష్ణులకు సమర్పిస్తూ ఉంటుంది. Her bhava is Swadhina
Bhartrika, what is the meaning of the Swadhina Bhartrika? What kind of bhava it is? అదే విశాఖదేవి యొక్క భక్తి భావన ఎలా ఉందంటే స్వాధీన భ్రాతృక భావన అని చెప్పి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి చూద్దాం. Krishna, we all know, is the Supreme Lord, but a very big prankster. Very big pranksters, and he'll play with everybody. మరి కృష్ణుడు ఆయన దేవాది దేవుడు భగవంతుడు, అదే సమయంలో ఎంతో చతురుడు, చాలా చాలా చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడు, అందరితో కూడా ఆడుకుంటాడు ఆయన. He'll do many pranks on Srimati Radharani also, but Lalita Devi and Vishaka Devi always controlled him. కృష్ణుడు రాధారాణి దగ్గర కూడా ఎంతో చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడు, ఎన్నెన్నో అల్లరి చేష్టలు చేస్తూ ఉంటాడు ఆయన. కానీ లలితాదేవి విశాఖదేవి వీళ్ళిద్దరూ కృష్ణుడిని ఎప్పుడు నియంత్రిస్తూ ఉంటారు. Krishna is not afraid of Radharani, but very much afraid of Lalita Devi and Vishaka Devi, other gopis. He is very careful. కృష్ణుడు రాధారాణి అంటే భయపడ్డు, కానీ లలితాదేవి విశాఖదేవి ఇంకా ఇతర గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు, భయంగా ఉంటాడు. Right? He is loving pastimes. He is amazing loving pastimes, Radha and Krishna. And we cannot perceive that unless we are purified. భగవంతుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి దివ్య లీలలు ఇవి. కృష్ణుడు రాధాకృష్ణుల యొక్క ఈ లీలలు ఇవి మనం హృదయ పవిత్రీకరణ లేకుండా ఈ లీలను అసలు మనం ఆస్వాదించడం మాట పక్కన పెట్టి కనీసం అర్థం కూడా చేసుకోలేము. Even exalted devotees like Narada Muni, Parasara, different people, even they could not understand. They said, we are astonished. Srimati Radharani and the gopis, the love for Krishna on this earthly planet, we cannot understand these things. ఎందుకంటే నారదములు లాంటి గొప్ప గొప్ప మహాత్ములు మహాభాగవతులు వాళ్ళే ఉంటారంటే అసలు ఈ భూమండలం మీద భగవంతుడు కృష్ణుడు అవతరించి ఆ కృష్ణుడు చేస్తున్నటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేకించి బృందావన వాసుల్లో అందులో ప్రత్యేకించి గోపికలతో చేసే లీలలు, వీటిని మేమే అర్థం చేసుకోలేము, వీటిని మేమే గ్రహించలేకుండా ఉన్నాము అని చెప్పేసి అంటారు. And gopis' love for Krishna, nobody can understand. అలానే గోపికలు కృష్ణుడి పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నారు అది కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. So, Swadhina Bhartrika, what is that bhava? Srimati Vishaka Devi dominates Krishna at times. స్వాధీన భర్తృక అనేటువంటి భావం అర్థం ఏంటంటే విశాఖదేవి చాలా చాలా సందర్భాల్లో కృష్ణుడిని నియంత్రిస్తూ ఉంటుంది. And at the same time, Vishaka Devi tames him according to her own whims. అలానే విశాఖదేవి కృష్ణుడిని మచ్చిక చేసుకుంటుంది, తన యొక్క స్వీయ సంకల్పం ప్రకారంగా కృష్ణుడిని మలుచుకుంటుంది. What are the mood, what are the games, sports she wants to play, she'll do in such a way, she'll engage Krishna in those sports. అంటే అక్కడ విశాఖదేవి అక్కడ ఉన్నటువంటి గోపికలందరి చేత ఏవైతే ఆటలు, ఏవైతే రకరకాలైన క్రీడలు వాళ్ళు ఆడుకుంటారో ఆ ఆడుకునేటువంటి ఆటలలో కృష్ణుడికి తెలియకుండానే కృష్ణుడు అందులో భాగస్వరయ్యేటట్టు విధంగా చేస్తుంది. So these gopis acting as heroines, nayakis, can experience these 8 different states of devotional service, these bhavas. Each gopi has different bhava. Thus they taste different varieties of separation and union with Krishna and Srimati Radharani. ఇక్కడ ఈ మొత్తం గర్భగుడిలో ఉన్నటువంటి 8 మంది అష్టసఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అష్టసఖులు కూడా భగవంతునికి సేవ చేసేటువంటి భగవంతుని యొక్క అధినాయకులు. వాళ్ళు ఈ భగవంతుని యొక్క అధినాయకులైన వీళ్ళు 8 మంది ఇక్కడ 8 రకాలైనటువంటి భక్తి భావాలను ప్రదర్శిస్తూ వాళ్ళు భగవంతునికి రాధాగోవిందులకి రాధాకృష్ణులకి సేవ చేస్తుంటారు. ఆ సేవ చేసేటప్పుడు వాళ్ళు ఈ 8 విధాలైనటువంటి భక్తి భావాల్లో సేవ చేస్తూ భగవంతుని యొక్క సేవలో భగవంతుని యొక్క సంయోగాన్ని భగవంతుని యొక్క వియోగాన్ని వాళ్ళ భక్తి భావంలో అనుభూతి చెందుతూ ఆస్వాదిస్తూ భగవంతునికి సేవ చేస్తారు. About the Srimati Radharani and these gopis, we can understand only when we understand Goswami's philosophies. ఇప్పుడు రాధారాణి గురించి కానీ గోపికల గురించి కానీ మనం ఈ లీలలు అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాము? 6 గోస్వాములు ఉన్నారే, షడ్గోస్వాముల యొక్క సిద్ధాంతాన్ని తత్వాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి రాధారాణి గోపికల యొక్క లీలలు అర్థమవుతాయి. When we understand Mahaprabhu and his mood, we can understand Goswamis. చైతన్య మహాప్రభు ఎవరు, ఆయన యొక్క భావం ఏంటి, ఇది మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి షడ్గోస్వాముల యొక్క భావన అర్థమవుతుంది. So all these things were understood by our Parampara, especially Srila Prabhupada.
You know, హరివో He gave us the secrets to us. This also is not possible. In South, nobody knows this actually. అందుకని ఇవన్నీ మరి చైతన్య మహాప్రభుకి భావన ఏంటి, షడ్గోత్సవముల యొక్క సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ పరంపరలో వచ్చినటువంటి మన యొక్క ఆచార్యులందరికీ తెలుసు. ఆ ఆచార్యులకు తెలిసినటువంటి ఆ నిగూఢమైన రహస్యాలన్నీ కూడా చివరికి ప్రభుపాదుల వారి చేతికి వస్తే, ప్రభుపాదుల వారు మనకేం చేశారు, ఆ భగవద్భక్తి తత్వంలో ఉన్నటువంటి ఆ నిగూఢ రహస్యాలన్నింటినీ కూడా సులువైనటువంటి సరళమైనటువంటి రీతిలో మనందరికీ కూడా ఆయన అందజేశారనమాట. లేకపోతే అసలు ఇవన్నీ బయట ప్రపంచంలో ఎవరికి తెలియవు ఈ విషయాలన్నీ. Only Andal, Godadevi, she spoke about this. Gopi Bhava. Gopis worship to Lord Krishna in Tirupavai, which is chanted to Lord Balaji. His favorite is Tirupavai. మీరు ఇలాంటి కృష్ణుడికి గోపికలు చేసినటువంటి సేవ, ఆ గోపికలు కృష్ణుడి పట్ల ప్రదర్శించిన సేవా భావన ఎవరు మాట్లాడలేదు, దీని గురించి ఎవరు చెప్పలేదు. ఒక ఆండాళ్ళు గోదాదేవి ప్రస్తావన చేసింది. గోదాదేవి తాను చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో తిరుప్పావై, ఆ ప్రార్థనలో గోపికలు కృష్ణుడికి బృందావనంలో చేసినటువంటి సేవా భావన గురించి పొగిడింది. అది బాలాజీకి అత్యంత ప్రియమైనటువంటిది. బాలాజీ ఆ తిరుప్పావై ఎంతో ఇష్టపడతాడు ఆయన. So Srimati Radharani and Gopis is a very, very deep subject. Some of you are, at least we are saying few words on that, trying to understand little bit. That is very deep subject, only acharyas can understand. అందుకని రాధారాణి గోపికలు కృష్ణుడికి భగవంతునికి చేసే సేవలు, ఆ సేవా భావం, ఇవన్నీ కూడా చాలా చాలా గాఢమైనటువంటి చర్చనీయాంశం. అది ఆచార్యులు ఎంతో ఆస్వాదించారు. మన విషయానికి వస్తే మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే. So today is the Radhashtami. Let us pray to our lotus feet that we advance in bhakti by our mercy, by chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. అందుకని హరే ఈరోజు కృష్ణ. శ్రీమతి రాధారాణి యొక్క పుట్టినరోజు కాబట్టి రాధాష్టమి పర్వదినం రోజున మనమందరం కూడా రాధారాణి యొక్క పాదపద్మాలకి మనం ప్రార్థన చేసుకుందాము. మనమందరం కూడా భక్తిలో చక్కగా అభివృద్ధి సాధించాలని. ఏ విధంగా అభివృద్ధి సాధించగలం భక్తిలో అంటే, చక్కగా జపం చేయడం వల్ల అభివృద్ధి సాధించగలం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ మహామంత్రాన్ని మనం చక్కగా జపం చేయగలిగితే భక్తులు చక్కగా మేము అభివృద్ధి సాధించగలుగుతామని చెప్పి రాధారాణికి ప్రార్థన చేసుకున్నాం. హరే కృష్ణ.